జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశైలకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీ రామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు, సలహాలు. ఈ వారం అనగా 9/3/2025 ఆదివారం, పాల్గొన శుక్ల దశమి మొదలుకొని 15/3/2025 శనివారం, పాల్గొన బహుళ పాడ్యమి వరకు. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు: గురు వృషభం, శని కుంభం, రాహు మీనం, కేతు కన్యా, రవి కుంభ మీన రాశుల్లో, బుధుడు మీనం, శుక్రుడు మీనం, కుజుడు మిథునం, చంద్రుడు మిథునం నుండి కన్య రాశుల్లో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ వారమంతా చాలా అత్యంత ఆనుకూల్యంగా ఉంది. ఈ రాశి వారికి ధనాదాయం పెరుగుతుంది. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందడం, వృత్తిలో మరియు వ్యాపారాలలో ఉన్నవారికి మంచి పేరు ప్రతిష్టలు, లాభసాటిగా ఉంటుంది. గౌరవ ప్రతిష్టలు, మర్యాదలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి శుభ సూచనలు కనబడతాయి. మంచి మార్కులు కానీ, లేదా క్యాంపస్ రిక్రూట్మెంట్లలో, లేదా ఇతర విశ్వవిద్యాలయాలలో మంచి సీట్లు, ఉన్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించడం జరుగుతుంది. అనేకమైనటువంటి లాభాలు బాటలో వీరుంటారు. స్థిరాస్తుల లాభం లేదా స్థిరాస్తులు కొనుగోలు విషయంలో కొంత ఆలోచిస్తుంటారు, ప్రణాళికలు వేస్తుంటారు. స్త్రీలకు మంచి గుర్తింపు, రాణింపు వస్తుంది. అలానే అవివాహితులకు వివాహ యోగ్యత వస్తుంది. సెటిల్మెంట్ అనేటువంటిది జరిగేటట్టుగా ఉంటుంది. అనుకోకుండా వివాహాల సెటిల్మెంట్ జరుగుతుంది. సంతానం కొరకు ఎదురు చూసేవారికి మంచి శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి పేరు ప్రతిష్టలు, పై యాజమాన్యం వారితోని మంచి గుర్తింపు వస్తుంది. వీరు చేసేటువంటి పనిలో మంచి రాణింపు, గుర్తింపు వస్తుంది. నాణ్యత పెరుగుతుంది. ఆ నాణ్యతతో పాటు లాభసాటిగా వ్యవహారాలలో అనుకూలిస్తాయి. ఈ ముఖ్యంగా ఈ వారం అంతా శుభ సూచనలే కనబడతాయని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి కొంతమేరకు గ్రహాల అనుకూల్యత ఉంటుంది. రవి, బుధ, శుక్రుడు మంచి ఆనుకూల్యత ఉండడం చేత ఏకాదశ స్థానంలో బుధ, శుక్రుడు ఉన్నారు. అలానే 10వ స్థానంలో రవి ఉండడం చేత ఆగిపోయినటువంటి పనులు చక్కగా అవుతాయి. ఇదివరకు గతించినటువంటి బాధలు తొలగిపోతాయి. అట్లానే చిన్న చిన్న అనారోగ్య బాధల నుండి విముక్తి పొందుతారు. ధనాదాయం పెరుగుతుంది. స్త్రీలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి ఆనుకూల్యత పెరుగుతుంది. అట్లానే ఉద్యోగస్తులకు చిన్న చిన్న ప్రమోషన్స్ లేదా ప్రమోషన్ల కొరకు దరఖాస్తులు పెట్టడము అటువంటివి జరిగేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. నూతనమైనటువంటి వస్తువులను, విలువగల వస్తువులను కొని తెచ్చుకోవడం జరుగుతుంది. స్థిరాస్తులు కొనుగోలు విషయం లోపల మీరు ప్రయత్నిస్తుంటారు. ఇంట్లో కుటుంబ వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. అట్లానే ఈ శుభకార్యాలోచనల కొరకు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఇంట్లో మీ పిల్లలకు లేదా మీ బంధువులకు సంబంధించినటువంటి వివాహాది శుభకార్యాల్లో పాల్గొనడం, శుభకార్యాలోచనల కొరకు ఆలోచించడం అనేటువంటిది ఈ వారంలో చెప్పదగినటువంటి విషయం. వినుకొని కొన్ని ఖర్చులు మీద పడతాయి. అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ రావడం. తర్వాత మీరు ఎంతో మంచి పనులు ఎంతోమందికి చేస్తారు. కాకపోతే లాస్ట్ చివరికి మీకు కొంత నోరు జారడం చేత చేసిన పనులన్నీ వృధా కావడం, మాటలు పోవడం, వీరు ఏమి చేశారు అనేటువంటిది చివరికి వచ్చేటట్టుగా గోచరమవుతున్నాయి. కనుక మీరు నోరు అదుపులో ఉంచుకోవాల్సిందిగా మీకు సలహా ఇవ్వడమైనది. ధనాదాయం పెరుగుతుంది. పరిస్థితులను అనుకూలంగా మలుచుకుంటారు మీరు. స్త్రీలకు మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు ఎంతో కష్టపడితే కానీ మంచి మార్కులు రాదు. కనుక ఎక్కువగా కష్టపడండి. వీసా లాంటివి ప్రయత్నిస్తుంటారు. సఫలీకృతం కావడానికి కొరకు కొంత ఇబ్బందికరంగా ఉండేటట్టుగా ఉంటుంది. కనుక
మీ మీ ఇష్టదేవాలను ప్రార్థించండి, పూజించండి. ఎక్కువగా శుభ పరిణామాలు పెంపొందుతాయి. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి ఈ వారంలో చిన్న చిన్న అవాంతరాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాకపోతే ధనాదాయం చేతికి అందుతుంది. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. సమయానుకూలంగా డబ్బులు చేతికి అంది ఎక్కడా పనులు ఆగకుండా నిర్విరామంగా మీరు కృషి చేస్తారు. ధనాదాయం పెరుగుతుంది. మీరు చేసేటువంటి పని ఒత్తిడి, పని భారం, శ్రమ ఎక్కువగా అవుతుంది. అయినప్పుడు కూడా వాటన్నిటిని ఓర్చుకొని ముందుకు దూసుకెళ్తుంటారు. పై అధికారుల యాజమాన్యం వారు మీకు చేసిన పనిని మంచి గుర్తింపు లభిస్తుంది. పేరు ప్రతిష్టలు వచ్చినట్టుగా ఉంటాయి. ఎక్కడో ఒక దగ్గర సన్మానం లేదా సత్కారాలు వచ్చినట్టుగా మీకు ఈ వారం గోచరమవుతున్నాయి. చిన్న చిన్న అనారోగ్య బాధల నుంచి తప్పించుకోలేరు. అది కూడా ఉదరంకు కడుపుకు సంబంధించినది, అజీర్తి, అటువంటి చిన్న చిన్న బాధలు వచ్చినట్టుగా కనబడుతున్నాయి. ఖర్చులు మితిమీరిగా ఉంటాయి. వైద్య సేవలకు కానీ లేదా శుభకార్యాల కొరకు మీరు ఎక్కువగా పెట్టేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. విద్యార్థులు ఎక్కువగా కష్టపడాలి. అట్లానే అవివాహితులకు కొంచెం ప్రయత్నంగా మీద సెటిల్మెంట్ దరిదాపుల దాకా వచ్చి కొన్ని పోతుంటాయి. కనుక మీ మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి అని చెప్పి మీకు సెలవు ఇవ్వడమేనది. వృత్తిలో ఉన్నవారికి అనగా పాండితులకు, వైద్యులకు, లాయర్లకు, మిగతా వృత్తిలో ఉన్నవారికి మంచి గౌరవ ప్రతిష్టలు వచ్చినట్టుగా ఉంటాయి. డబ్బులు చేతికి అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి, వ్యాపారస్తులకు కొంతమేరకు లాభసాటిగానే ఉంటుందని చెప్పి తెలియజేయడం అనేది. చిన్న చిన్న అవాంతరాలను తప్పించుకోవడానికి కొరకు అప్రమత్తతతోని, మీరు జాగ్రత్తతోని సమయస్ఫూర్తి వ్యవహరించాలని చెప్పి మీకు సలహా ఇవ్వడమేనది. ఈ వారంలో శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పారాయణాన్ని పఠించండి. ఎక్కువగా శుభ పరిణామాలు పెంపొందుతాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ వారంలో ఈ రాశి వారికి మంచి పేరు ప్రతిష్టలు వచ్చినట్టుగా ఉంటాయి. అనుకోకుండా వినుకొని కొన్ని ప్రయత్నాలు చేయకుండానే అప్రయత్నంగానే కొన్ని మీకు లాభసాటిగా గుర్తింపు లభిస్తుంది. మీరు అన్ఎక్స్పెక్టెడ్ లాభాలను మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ధనాదాయం పెరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు, శుభకార్యాలు, అనుకోకుండా మీకు శుభకార్యాలోచనలు, శుభకార్యాల్లో పాల్గొనడం, దాని కొరకు కొద్దిగా ఖర్చులు పెరగడం ఇటువంటివి జరుగుతుంది. వినుకొని సమస్యల నుండి దూరంగా రావడం చేత మీకు చాలా శాంతిగా, మీరు ఆనందంగా ఉండేటువంటి సమయం. ఒక బరువు తగ్గేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. ధనాదాయం పెరుగుతుంది. విలువగల వస్తువులు మీకు ఇంటికి చేరుతాయి. వాహనాలు అనుకోండి లేదా బంగారం, విలువగల వస్తువులు మీ ఇంటికి రావడం జరుగుతుంది. ఉన్నత ఉద్యోగాల కొరకు మంచి ఒక సదవకాశాలు మీ ముందుంటాయి. విద్యార్థులకు మంచి శుభ సమయమే. విద్యార్థులకు వీసా లేదా విదేశాలలో చదువుకుంటా అనేటువంటి వీసాల కొరకు ఎదురు చూసేవారికి మంచి శుభవార్తలు వింటారు. అవివాహితులకు కూడా తప్పకుండా సెటిల్మెంట్ జరుగుతుంది. సంతానం కుదురు ఎదురు చూసేవారికి కూడా మంచి విషయాలను వింటారు. శుభ సూచనలు కనబడతాయి. వృత్తిలో ఉన్నవారికి, చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా మంచి లాభసాటిగా ఉంటుంది. అన్ని పరిస్థితులను మీరు అన్ని పరిసరాలను మీ ఆధీనంలో ఉంచుకునేటట్టుగా మీరు వ్యవహరిస్తారు. అనేకమైనటువంటి ఈ వారం లాభాల బాటలో ఉంటుందని చెప్పి తెలియజేయడమేనిది. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి చిన్న చిన్న అవాంతరాల నుంచి తప్పించుకోవాల్సిన అవసరం ఉంటుంది. బంధువులతోని లేదా దూర బంధువులతోని చిన్న చిన్న అభిప్రాయాల్లో భేదాలు అనుకోండి, లేదా ఎక్కువగా విషయాలలో మీరు ఆర్గ్యుమెంట్ పెట్టడమో లేదా వాదనలకు దిగడమో చేత మీ మీద ఒక బ్యాడ్ ఒపీనియన్గా క్రియేట్ చేసుకునేటట్టుగా ఉంటుంది. కనుక వాదనలకు దిగకండి, ఆర్గ్యుమెంట్కు దూరంగా ఉండండి. ధనాదాయం పెరిగే దిశగా ప్రయత్నం చేయండి. మీ పనులు మీరు చక్కగా నిర్వర్తించుకుంటే తప్పకుండా మీరు సక్సెస్ అయ్యేటట్టుగా ఉంటుంది. సంఘ సేవలో పాల్గొంటారు. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందడం మీకు చెప్పదగినటువంటి సూచన. మీకు
శుక్రుడు తర్వాత కుజుడు మంచి స్థానంలో ఉండడం వలన స్థిరాస్తుల యోగం ఏర్పడుతుంది. ఆగిపోయినటువంటి స్థిరాస్తులు మీ చేతికి అందడం, మీ పిత్రార్జితం, మీ తాతల నుంచి వచ్చినటువంటి భూములు అనుకోండి, ఆస్తులు అనుకోండి, ఒక కొలిక్కి వచ్చి మీ చేతికి రావడం ఒక సొల్యూషన్గా మీకు ఏర్పడే దిశగా ఈ వారం కనబడుతున్నది. ధనాదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి కీర్తి ప్రతిష్టలతో పాటు కొన్ని బాధలను కూడా మీరు భరించవలసి వస్తుంది. పని భారం, పని ఒత్తిడి పెరుగుతుంది. స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. మానసికమైనటువంటి ఆందోళనకు మాత్రం గురికాక తప్పదు. ఎక్కువగా పరిపరి విధాలుగా ఆలోచిస్తుంటారు. కాకపోతే దైవం మీ తోడుంటుంది. కొన్ని అవాంతరాల నుంచి తప్పించుకోవాల్సిన మీకు అవసరం కనబడుతుంది. మీకు దైవం మీకు ఆనుకూల్యతతోని మీకు అన్నీ సమసిపోయేటట్టుగా ఉంటుంది. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. తప్పకుండా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. మీకు అనేక విధాలైనటువంటి లాభాలను పొందుతారు. తదుపరి కన్యరాశి. ఈ రాశి వారికి ఈ వారంలో మంచి మెలకువలతోని మీరు సమయస్ఫూర్తితో వ్యవహరించి అన్ని పనులను చక్కగా నిర్వర్తించి పేరు ప్రతిష్టలు తెచ్చుకునే దిశగా ప్రయత్నిస్తారు. ఆఫీసులో పనిచేసే వారికి పై అధికారులతోని మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. కొంచెం స్త్రీలకు దూరంగా ఉండవలసిన అవసరం ఉంటుంది. వారితోని మీకు కొన్ని చెడు మాటలు వచ్చేటట్టుగా ఉంటుంది. కనుక దూరంగా ఉంటే మంచిదని చెప్పి సలహా ఇవ్వడం అనేది. ధనాదాయం పెరుగుతుంది. ఉన్నతమైనటువంటి ఆశయాలు ఉంటాయి మీకు. ఆ ఆశయాల కొరకు మీరు ఆలోచించండి. తప్పకుండా దాని ప్రయత్నం చేస్తే మీరు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. డబ్బు చేతికి అందుతుంది. విలువగల వస్తువులను కొంటారు. శుభకార్యాలోచన లేక శుభకార్యాలకు కొరకు మీరు ఎక్కువగా ఖర్చు పెట్టడం అనేటువంటిది వారం చెప్పదగినటువంటి సూచన. ప్లాన్లు వేస్తుంటారు. ఆ ప్లాన్ సక్సెస్ అవుతాయి. తర్వాత మీ అప్పుల భారం, రుణ భారం కొంత తీరుతుంది. కొత్త వస్తువులు లేదా నూతనమైనటువంటి విలువ వస్తువులను కొరకు ప్లాన్ వేస్తుంటారు. ఆ ప్లాన్ కూడా సక్సెస్ అవుతాయి. అట్లానే కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. భార్య పిల్లలతోని లేదా కుటుంబంలో మీ పేరెంట్స్ అనుకోండి, మీ కుటుంబంలో మీ పిల్లలతోని చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. ధనాదాయం మెరుగుపడుతుంది. రవి 6వ స్థానం ఉన్నాడు కనుక మీ స్థిరాస్తుల యోగం అనేటువంటిది మీకు లాభసాటిగా కనబడుతున్నది. మీరు కొన్నటువంటి వస్తువులకు మంచి గిరాకీ, కీర్తి ప్రతిష్టలు వస్తాయి. విద్యార్థులకు మంచి చెప్పదగినటువంటి లాభసాటిగా ఉంటుంది. మంచి మార్కులను పొందుతారు. ఉన్నతమైనటువంటి స్థానం పొందేటట్టుగా ఇక వారం కనబడుతున్నది. ఈ వారమంతా మీకు శుభాలే జరుగుతాయని చెప్పి ఈ రాశి వారికి తెలియజేయడమైనది. తదుపరి తులారాశి. ఈ తులారాశి వారికి అనుకున్న పనులు చక్కగా నెరవేరుతాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ధనాదాయం పెరుగుతుంది. ఆఫీసుల్లో లేదా మీరు పనిచేసే చోట మంచి గుర్తింపు, మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. అన్యోన్యమైనటువంటి దాంపత్యాన్ని మీరు పొందుతారు. అనేక విషయాల లోపల మీకు కొంత లాభసాటిగా కనబడుతున్నది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. విలువగల వస్తువులు కొంటారు. అలానే మీకు శుభకార్యాలోచనల కొరకు ప్లాన్లు వేస్తుంటారు. ఇంత ఖర్చు చేయాలి, ఏ రకంగా చేయాలి అనేటువంటి విషయంగా మీరు ఇంట్లో ఎక్కువగా డిస్కషన్స్ పెట్టే విషయంగా ఉంటుంది. అట్లానే బుధుడు 6వ స్థానం ఉన్నాడు. ధనాదాయం పెరుగుతుంది. బుధుడు బుద్ధికి అధిపతి. మంచి బుద్ధి వికసిస్తుంది. అలానే శత్రువులు మీకు ఎవరు ఉండరు, అందరు మిత్రులు అవుతారు. మీకు చెడు ప్లాన్లు వేసినా కూడా మీకు అన్ని లాభసాటిగానే జరుగుతాయి. ఎవరు ఎంత చెడు చేసినా మీకు అప్రయత్నంగానే మీకు అంటే లాభసాటిగానే జరిగేటట్టుగా మీకు కనబడుతున్నది. ధనాదాయం పెరుగుతుంది. డబ్బులు చేతికి అందుతాయి. విద్యార్థులకు కొంత మేరకు శుభ సూచనలు కనబడతాయి. మంచి సీట్లు లేదా ఉన్నతమైనటువంటి ఒక స్థానాన్ని పొందుతారు. ఒక సెటిల్మెంట్ అనేటువంటిది జరిగేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. మీ వారంలో మీరు హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పారాయణాన్ని పఠించండి. మంచి విషయాలు మీకు బోధపడతాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి కొంతమేరకు అనుకున్న పనులన్నీ చక్కగా అవుతాయి. మీకు ఎప్పటి నుంచో ఆశించేటువంటి పని ఈ వారంలో నెరవేరుతుంది. ఆకస్మికటువంటి ధనలాభం, ఆకస్మిక కార్యాలోచన,
ఆకస్మిక శుభకార్యాలోచన. మీరు అనుకోకుండా మీ శుభకార్యాలు జరుగుతాయి. ఎప్పుడో అనుకున్నవి కొంచెం ముందుకు వచ్చి అప్రయత్నంగానే మీకు లాభసాటిగా కనబడుతున్నది. అకస్మాత్తుగా ధనలాభం, ఆకస్మిక కార్యాలోచనలు, ధనాదాయం పెరుగుదల, శుభకార్యాలోచన, వివాహాది శుభకార్యాలు వెంటనే అకస్మాత్తుగా జరగడం, ఇటువంటి చెప్పదగినటువంటి సూచన. ధనాదాయం పెరుగుతుంది. విలువగల వస్తువులను కొని తెచ్చుకుంటారు. అలానే కార్లు కానీ లేదా వాహనాలు, బంగారం మొదలగు స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు అన్నీ మీకు మీ అప్రయత్నంగానే, మీ ప్రయత్నం లేకుండానే ఈ వారం మీ ఇంటికి వచ్చినట్టుగా మీకు గోచరమవుతున్నది. నూతన బంధువుల పరిచయాలు ఏర్పడతాయి. ఈ వారమంతా కొంత సంతోషకరంగా ఉంటుంది. అయినప్పుడు కూడా ఎక్కడో మానసికమైనటువంటి ఆందోళనతోని గురి అవుతారు, ఆలోచిస్తుంటారు. కాకపోతే మీకు దైవం ఆనుకూల్యత లభిస్తున్నది కనుక మీకు సర్వం మీ ఆధీనంలో ఉంటుంది. కనుక మీ అన్ని పనులు చక్కగా నెరవేరుతాయి. మీకు ఎప్పటి నుంచో ఆశించినటువంటి సత్ఫలితాలను లాభసాటిగా ఈ వారం గోచరమవుతున్నాయి. స్థిరాస్తుల విషయం లోపల లాభసాటిగా ఉంటుంది. విద్యార్థులకు మంచి మార్కులు, మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. వీసా లాంటివి ప్రయత్నించండి, తప్పకుండా నెరవేరుతుందని చెప్పి మీకు తెలియజేయడం అనేది. ఈ వారమంతా శుభాలు, ఆకస్మిక ధనలాభం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. తదుపరి ధనుస్సు రాశి. ఈ రాశి వారికి కొంతమేరకు చిన్న చిన్న అనారోగ్య బాధల నుండి విముక్తి పొందుతారు. ధనాదాయం చేతికి అందుతుంది. మీ ఇంట్లో శుభకార్యాలోచనల కొరకు పాల్గొంటారు. ఎక్కువగా కొంత శారీరక శ్రమ ఎక్కువగా పొందేటట్టుగా ఉంటుంది. వీపు నొప్పి లేదా నడుముకు సంబంధించిన బాధలను మీరు కొంత పడవలసిన అవసరం ఉంటుంది. కాకపోతే రవి, బుధ, శుక్రుడు మంచి స్థానాలలో ఉన్నారు కనుక మీకు విలువగల వస్తువులు కొనడం, స్థిరాస్తుల లాభం, అనేకమైనటువంటి చెప్పలేనటువంటి లాభాలు మీకు పొందుతారు. వినుకోకుండా కొంత స్థిరాస్తుల యోగం ఏర్పడుతుంది. మీ పిల్లలు మంచి మార్కులు లేదా ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. నూతన బంధువుల రాకతోని చాలా ఆనందంగా ఉండేటువంటి సందర్భం అనుకోవచ్చు. ఈ వారమంతా నూతన బంధువుల కలయిక ఏర్పడుతుంది. శుభకార్యాలోచనల కొరకు మీరు ఎక్కువగా ఖర్చు పెట్టేటట్టుగా ఉంటుంది. అట్లానే విద్యార్థులకు కొంత మేరకు లాభసాటిగా ఉంటుంది. అవివాహితులకు కొంత ప్రయత్నిస్తే తప్పకుండా నెరవేరేటట్టుగా కోరికలు ఉంటాయి. ఈ రకంగా ఈ వారమంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి కనుక మీరు ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి అని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి వారంలో మంచి ఆనుకూల్యత లభిస్తుంది. అనుకున్న పనులన్నీ చక్కగా అవుతాయి. ఎక్కువగా శుభకార్యాలలో పాల్గొంటారు. అదేవిధంగా యాత్రా సందర్శన, విహార సందర్శన ఇటువంటి ఈ వారం గోచరమవుతున్నాయి. ధనాదాయం పెరుగుతుంది. శత్రువులు మిత్రులు అవుతారు. మీకు ఎంత కీడు చేసేటువంటి మనుషులున్నా కూడా వాళ్ళు మిత్రత్వం ఏర్పడి మీకు లాభం చేసేటట్టుగా మలుచుకుంటారు. మీరు మీ సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. అన్ని వ్యవహారాలలో లాభసాటిగా మీకు కనబడుతున్నది. బుధ, కుజులు, గురువు మంచి శుభస్థానంలో ఉన్నారు కనుక ఆకస్మిక ధనలాభం, కీర్తి ప్రతిష్టలు రావడం, కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అంటే మంచి ప్రముఖులైనటువంటి మనుషులతో మీకు పరిచయాలు ఏర్పడతాయి. కొత్త బంధుత్వాలు, బాంధవ్యాలను మీరు సమకూర్చుకుంటారు. శుభకార్యాల కొరకు మీరు కొంత ప్రణాళికలు వేస్తుంటారు. మీకు ఆకస్మిక ధనలాభం లేదా వ్యవసాయ సంబంధించినటువంటి విషయాల లోపల లాభసాటిగా ఉంటుంది. వ్యవసాయ భూములు అనుకోండి లేదా స్థిరాస్తుల విషయంలో మీకు లాభసాటిగా కనబడుతున్నది. అన్ని విషయాల లోపల మీకు ఈ వారంలో మంచి వ్యవహారాలలో అనుకూలత లభిస్తుంది. విద్యార్థులకు మంచి మార్కులు, ఆకస్మిక ధనలాభం, ఆకస్మిక ఉద్యోగ ప్రాప్తి అటువంటి జరిగేటట్టే ఈ వారం కనబడుతున్నది. ఈ వారమంతా శుభాలే జరుగుతాయని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి చిన్న చిన్న అవాంతరాల నుంచి తప్పించుకుంటారు. బంధుప్రీతి ఎక్కువగా అవుతుంది. దూర బంధువులతోని కొంచెం మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తారు. ధనాదాయం పెరుగుతుంది. శారీరకమైనటువంటి శ్రమ తగ్గుతుంది.
చిన్న చిన్న బాధలు, అనారోగ్య బాధల నుంచి విముక్తి పొందుతారు. మీ పిల్లలకు ఏ రకమైనటువంటి సదుపాయాలు కల్పించాలి అనేటువంటి విషయం లోపల ఎక్కువగా మీరు ఆలోచిస్తుంటారు. కొంత మేరకు మీరు అనుకున్న పనులు సవ్యంగా సాగుతాయి. కాకపోతే కొన్ని పనులు కొంత అజాడ్యం మీద కొంచెం స్లోగా నత్తనడకగా వ్యవహరిస్తారు. కనుక వాటి గురించి మీరు కొంత సమయస్ఫూర్తితో వ్యవహరించాలని చెప్పి తెలియజేయడం అనేది చిన్న చిన్న అనారోగ్య బాధల నుంచి విముక్తి పొందేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నది. స్థిరాస్తుల కొనుగోలు విషయం లోపల మీరు కూడా పాత్ర ఇంట్లో పాటిస్తారు, సలహాలు ఇస్తారు. ఇల్లు మార్చి కట్టడంలో కానీ లేదా దానికి సంబంధించిన వ్యవహారాలలో మీ సలహాలను వీటిని ఇచ్చి మీకు పాటిస్తారు. ధనాదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కొంతమేరకు శ్రమ అధికమవుతుంది. వ్యవహారాలు అనుకూలించినప్పటికీ కూడా పై అధికారుల ఒత్తిడి లేదా మీ బిజినెస్లో కొంత స్ట్రెస్ అనేటువంటిది జరిగేటట్టుగా ఉంటుంది. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ఆంజనేయ స్వామిని నమ్మండి. ఆంజనేయ స్వామి చాలీసా, హనుమంతు దండకం అటువంటి ప్రార్థించండి. తప్పకుండా మీకు దైవం అనుకూలిస్తుంది. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ వారంలో కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని విషయాల లోపల వీసా లాంటివి ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్న కొంత విఫలమయ్యేటట్టుగా కూడా కనబడుతున్నది. కనుక మీరు కొంత ఆలోచనలో ఎక్కువగా పడుతుంటారు. ఖర్చులు ఎక్కువగా అవుతాయి. ధనాదాయం కూడా కొంత మేరకు తగ్గేటట్టుగా మీకు కనబడుతున్నది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆ ప్రయాణాలలో ఖర్చులు ఎక్కువ అవుతాయి. విపరీతమైన స్ట్రెస్ జరిగేటట్టుగా ఉంటుంది. అన్ని విషయాల లోపల మీరు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ధనాదాయం పెరిగేటట్టుగా మీరు ప్రయత్నం లోపం చేయకుండా కనబడుతున్నది. విద్యార్థులకు మంచి శుభ సూచనలే కనబడుతున్నాయి. కాకపోతే కొంత శ్రమ అధికమవుతుంది. ఒకసారి రెండోసారి ప్రయత్నిస్తే కానీ మీకు ఫలితం వచ్చేటట్టుగా కనబడదు. విద్యార్థులకు కొంత మేరకు కష్టపడాలి. ఉద్యోగస్తులకు చిన్న చిన్న ట్రాన్స్ఫర్సు లేదా మీరు కోరినటువంటి ప్లేసులకు బదిలీలు కావడం లేదా ఉన్నటువంటి ఆఫీసులోనే స్థానచలనం లేదా ఒక సీటు మార్పు అక్కడనే జరిగేటట్టుగా కూడా కనబడుతున్నది. కనుక మీరు సమయస్ఫూర్తితోని వ్యవహరించాలి. నోరు జారకుండా మాట్లాడితే మంచిది. కొన్ని డిస్కషన్స్లో మీరు పాల్గొంటారు. ఆ ప్రొలాంగ్ డిస్కషన్ వలన మీకు చెడు అభిప్రాయం అనేటువంటిది మీ మీద క్రియేట్ కాకుండా మీరు వ్యవహరించాలి. దాంతో లాభసాటిగా కనబడుతుంది. అందుకొరకని మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. సుందరాకాండ పారాయణము లేదా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. తప్పకుండా శుభ పరిణామాలు పెంపొందుతాయని చెప్పి తెలియజేయడం అనేది. స్వస్తి.